నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. స్తోమత లేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అందించడం తన బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులైన వారికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినప్పటికీ నేటికి ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని సీఎం చొరవ తీసుకుని డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ సహాయం అందేలా చూస్తానన్నారు. దరఖాస్తు విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తన బృందం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హుల జాబితాను ఖచ్చితంగా సెక్రటేరియట్కు పంపించడం జరుగుతుందన్నారు. దరఖాస్తు మొత్తంలో వీలైనంత ఎక్కువగా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసాను ఇస్తుందని ఆయన చెప్పారు. కాగా మొత్తం 85 మందికి 56 లక్షల కోట్లు 20,500 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. గడిచిన 4 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నియోజకవర్గంలో ఒక్కటి కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నాగరంలో గల 396 ఇల్లు, కలెక్టరేట్ సమీపంలో మరో 200 ఇల్లు ఉన్నాయన్నారు. వీటిని నిర్మించి ఏళ్లు గడిచినా వాటికి కిటికీలు, తలుపులు చోరీకి గురవుతున్నాయని తెలిపారు. ఈ విషయమై అనేకసార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని, అంతేకాకుండా అసెంబ్లీలో కూడా ప్రస్తావించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగదీష్ కులకర్ణి, మఠం పవన్, చింతకాయల రాజేందర్, ఇప్పకాయల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పేదలు మధ్యతరగతి వాళ్ళు వారి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని ప్రభుత్వానికి అప్లై చేసుకోవడం జరుగుతుంది. వారి బిల్లులు ఇతర ఈరోజు 185 చెక్కులు రావడం జరిగింది. వాటి విలువ 56,20,500 రూపాయలు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఏదైతే వాళ్ళ లిమిట్ 60,000 రూపాయలు ఉందో మ్యాక్సిమంగా 60,000 శాంక్షన్ చేయడం ప్రతి బిల్లుకు, అంటే మ్యాక్సిమం. కానీ మా రిక్వెస్ట్ చేయడం ద్వారా అర్బన్ నియోజకవర్గ ప్రజలకు ఒక 10% వాళ్లకు ₹1,00,000 ఆ పైన కూడా రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ పేద మధ్యతరగతి వాళ్ళ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నా, మీకేదన్నా హెల్త్ సమస్య వస్తే, ఎందుకంటే ప్రైవేట్లో చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలామంది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిని ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు, ఉన్నది ఏదో
పెసరో లేకుంటే ఒక తులం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది చాలామందికి. మీరు ఇక్కడ సివిల్ హాస్పిటల్ ప్రిఫర్ చేయండి. సివిల్ హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కడన్నా మీకు ట్రీట్మెంట్ సరిగా జరగకుంటే ఇక్కడ నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మా కౌంటర్ ఉంటుంది, కాల్ సెంటర్ ఉంటుంది. మీరు సంప్రదిస్తే అక్కడ సూపరింటెండెంట్ తోటి కానీ అక్కడ పిఆర్ఓ తోటి కూడా మాట్లాడి మీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. వేసవికాలం దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడవద్దన్న ఉద్దేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని 3 నెలల కోటాను లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో వేసవి కాలం దృష్ట్యా 3 నెలల కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ అధికారి కసరత్తులు చేస్తున్నారు. గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో వర్షాకాలం ప్రారంభంలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందజేశారు. అయితే వేసవి కాలం దృష్ట్యా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రేషన్ బియ్యం గోదాంలకు చేరుకున్నాయి. ప్రస్తుత రబీ సీజన్కు సంబంధించి పెద్ద ఎత్తున వరి ధాన్యం వచ్చే అవకాశాలు ఉండడంతో ముందస్తుగా గోదాంలు ఖాళీ చేసేందుకు సైతం ఈ అవకాశం వచ్చింది. ప్రస్తుతం సీఎంఆర్కు సంబంధించిన ధాన్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గోదాంలలో నిల్వ ఉంది. ప్రస్తుతం 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయడం ద్వారా గోదాంలు ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ధాన్యం కొనుగోలు ప్రారంభం కాగానే కొత్త బియ్యాన్ని గోదాంలకు తరలించేందుకు ఈ నిర్ణయం ద్వారా కొంత వెసులుబాటు లభించే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న రేషన్ బియ్యం జిల్లాతో పాటు రాష్ట్రంలోని 8 జిల్లాలకు నిజామాబాద్ జిల్లా నుండి సరఫరా చేయనున్నారు. ప్రభుత్వం నిర్మల్ జిల్లాలో శనగ రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. మద్దతు ధర అందించే లక్ష్యంతో శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఈ కేంద్రాలను ప్రారంభించి ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లా బైన్సా, కుబీర్ మార్కెట్ యార్డులు, తానూర్, ముదోల్ గోదాంలలో మార్క్ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రైవేట్ వ్యాపారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించాలని సూచించారు. శనగకు క్వింటాల్కు 5,875 మద్దతు ధర నిర్ణయించారని, తేమ శాతం 14% లోపే ఉండాలని తెలిపారు. అదేవిధంగా మక్క, జొన్న కొనుగోలు కేంద్రాలు కూడా త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, వైస్ చైర్మన్ మిర్జా ఇద్రీస్ బేగ్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫైనల్ చేస్తారు. 5,875 రూపాయలు ప్రతి కుంటానికి కొనుగోలు కేంద్రం కొనుగోలు చేయాలి. దీనికి మన కండిషన్స్ ఉంటాయి కొన్ని. ఆ కండిషన్స్ మనం పూర్తిగా చేసుకుంటే మనకు ఎవ్వరు కూడా ఆపేటట్టు ఉండదు. మాయిశ్చర్ ఏదైతే ఉంది మనం వెంటనే కేంద్రాలకి తెచ్చేసి పంట మార్కెట్ యార్డ్లా తీసుకపోతే అది తీసుకోరు, మాయిశ్చర్ ఉన్నదని. 14% కన్నా తక్కువ మాయిశ్చర్తో శనగ ఉండాలా. అదేవిధంగా ఈరోజు అన్ని మషినరీ జరిగినాయి. ఆ మషినరీలో మట్టి కూడా వస్తుంది. మన శనగ వెళ్ళేటప్పుడు ఆ మట్టి లేక కూడా చూసి ఉంటే కూడా దానికి క్లీన్ చేసిన తర్వాత ఏ ఆఫీసర్ కూడా కానీ ఎవరు కూడా కానీ దానికి ఆపేసే శక్తి ఎవరికి కూడా లేదు. ఈ కండిషన్స్ మనం పూర్తిగా చేసుకుంటే ఖచ్చితంగా రైతులకు అన్ని విధాలుగా ఏదైతే ధర ఫిక్స్ అయితే అది పూర్తిగా లేకుంటే ఆఫీసర్స్ కూడా తీసుకోకుంటే ఖచ్చితంగా వాళ్ళకి చర్య ఉండదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేగుంట దేవేందర్, చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను విస్మరించి కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలో అమలు కాలేదని విమర్శించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని బాల్కొండ ఎమ్మెల్యే నివాస గృహంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేగుంట దేవేందర్, మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేష్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, బడ్జెట్లో బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. బీసీలకు 1,00,000 కోట్ల హామీ ఇచ్చి ప్రస్తుత బడ్జెట్లో కేవలం 12,551 కోట్లే కేటాయించడం దారుణమని అన్నారు. గత 2 ఏళ్లలో కేటాయించిన నిధుల్లో 20% ఖర్చు చేయలేదని ఆరోపించారు.
స్థానిక సంస్థలు ఉద్యోగాలు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతుందన్నారు. ముదిరాజ్, గంగపుత్ర, గొల్లకుర్మ, గౌడ, మునురుకాప్, పద్మశాలి, విశ్వకర్మ, రజక వంటి కులాలకిచ్చిన హామీలు అమలు కాలేదని తెలిపారు. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, చేనేత వంటి పథకాలకు కేటాయింపులు లేకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. బీసీ సబ్ ప్లాన్, ఐక్యత భవనాలు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఇప్పటికైనా హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో గ్రామాన బీసీలు కాంగ్రెస్ నాయకులను నిలదీస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు రాజా పూర్ణానందం, రేగుళ్ల రాములు, డొంకంటి నర్సయ్య, కొత్తపల్లి అశోక్, ప్రవీణ్ యాదవ్, బట్టాపూర్, రామ్రాజ్ గౌడ్, పాపాయి పవన్, మొండి అశోక్, కొల్లె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీలకు ఇవ్వాల్సిన 1,00,000 కోట్ల బడ్జెట్లో భాగంగా ఎలాంటి రూపాయి కూడా కేటాయించకుండా ఓన్లీ బీసీలను ఎలక్షన్ల కోసమే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం రావడం కోసము కాంగ్రెస్ పార్టీ ఓన్లను బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటుంది. కామారెడ్డి డిక్లరేషన్లో అడ్డగోలు హామీలు ఇచ్చి బీసీలను ఓన్లీ రాజకీయంగా వాళ్ళను ఓట్లు వేయడానికి బీసీలు పనిచేస్తారు, మిగతా దేనికి కూడా పనికిరారనే ఒక ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలను మన బీసీ ప్రజలను ఘోరంగా మోసం చేస్తుంది. బీసీలకు 42% ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి దాన్ని ఇప్పటివరకు ఎలాంటి దాన్ని ఆమోదం తెలపకుండా కాలయాపన చేస్తూ బీసీలను నమ్మించి మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఆర్మూరు పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కొనసాగుతుంది. మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రెడ్డి చెరువు హనుమాన్ ఆలయ పరిసరాలను శుభ్రం చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల అతి పురాతనమైన రెడ్డి చెరువు హనుమాన్ ఆలయంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొని ఆలయ ఆవరణలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. అనంతరం జరిగిన సమావేశంలో స్థానిక కౌన్సిలర్ కొడిగేల మల్లయ్య మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు పరిశుభ్రతను కాపాడుకోవాలని సూచించారు. పలు శుభకార్యాల అనంతరం ఆలయ ప్రాంగణంలో చెత్త పేరుకుపోతుందని, భక్తులు తమ బాధ్యతగా ఆలయం బయట చెత్త వేయాలని కోరారు. ప్రతి పౌర్ణమి రోజున ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 47 వారాలుగా ప్రతి ఆదివారం స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం ఆవరణలోని వాటర్ ట్యాంక్ పరిసరాలను శుభ్రం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బొగడమీది సాగర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు బొగడమీది ప్రశాంత్, వేదశ్రీ రాజ్ కుమార్, జంగిడి భోజన్న, బాషెట్టి పెద్దగంగారం, సాయి కిరణ్, భట్టు సుమన్, వేణు, రాహుల్ రాజ్, యాదగిరి, కుంకింగ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో వాసర IIIT సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సంక్షేమం, యూనివర్సిటీ అభివృద్ధికి సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆయనను కోరారు. బాసర IIITకి చెందిన విద్యార్థులు బైన్సా పట్టణంలోని ముదోల్ ఎమ్మెల్యే నివాస గృహానికి చేరుకుని పవర్ రామారావు పటేల్ను కలిసి ఘనంగా సన్మానించారు. అసెంబ్లీ వేదికగా తమ సమస్యలను లేవనెత్తి పరిష్కారానికి కృషి చేసినందుకే ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. IIIT అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్నారు. భవిష్యత్తులో కూడా తమకు అండగా ఉండాలని కోరారు. RJU KTని తరచూ సందర్శిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈరోజు ముదోల్ ఎమ్మెల్యే గారిని కలిసి మేము రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా సంతోషం వ్యక్తం చేస్తూ మా సమస్యలు వారికి వివరించి ఈరోజు సార్ మాకు మా సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు మా వైపు నించుంటారని హామీ ఇచ్చారు. పడగల గ్రామంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు భక్తి పారవశ్యాన్ని నింపుతున్నాయి. ఉగాది పర్వదినం నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతున్నాయి. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల సందడి నెలకొంది. ఉగాది పర్వదినాన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు గ్రామంలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం గ్రామంలోని ప్రధాన వీధులలో నిర్వహించిన శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. భజనలు, హారతులు, మంగళ వాద్యాలతో దేవతా విగ్రహాలను అలంకరించి గ్రామ వీధులలో ఊరేగించారు. గ్రామస్తులు కుటుంబ సమేతంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో శోభాయాత్రను విజయవంతం చేశారు. మహిళలు మంగళహారతులు అందించగా భజన భక్తులు
భక్తి గీతాలతో కార్యక్రమానికి మరింత ఉత్సాహం తెచ్చారు. చిన్నారులు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీరామనవమి వరకు గ్రామంలోని అన్ని వీధుల్లో వివిధ ధార్మిక కార్యక్రమాలు, పూజలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాల ద్వారా గ్రామంలో ఐక్యతాభావం పెరుగుతుందని, యువతలో సాంప్రదాయాల పట్ల ఆసక్తి పెంపొందుతుందని ఈ సందర్భంగా వారన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీరామనవమి రోజున ప్రత్యేక పూజలు, కళ్యాణ మహోత్సవం నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నట్లు వెల్లడించారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో మైనారిటీలకు మొండి చేయి చూపించిందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం మైనారిటీ నాయకులు ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీలకు పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు. మైనారిటీల సంక్షేమం కోసం 4,000 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు నవీద్ ఇక్బాల్ ధ్వజమెత్తారు. జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో మైనారిటీలకు ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మైనారిటీలకు పెద్దపీట వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్ సమావేశాల్లో మైనారిటీలకు మొండి చేయి చూపించారన్నారు. మైనారిటీల సంక్షేమానికి 4,000 కోట్లు నిధులు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మైనారిటీలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి తోఫాలు అందించడం జరిగిందన్నారు. ప్రస్తుత నేపథ్యంలో మైనారిటీలను పట్టించుకోకపోవడం బాధాకరమని నవీద్ ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు ఇమ్రాన్ షెహజాద్, మహమ్మద్ మతీన్, అబ్దుల్ బారీ, సనా ఉల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. उनको जो है 250 गज जमीन दिए जाने का भी उनके इलेक्शन मैनिफेस्टो में वादा किया गया था। युवा विकासम के नाम पर विद्या भरोसा कार्ड 10 लाख रुपए का, 5 लाख रुपए का विद्या भरोसा कार्ड स्टूडेंट्स के नाम पे दिए जाने का इनके मैनिफेस्टो में था। फिर जो है तेलंगाना इंटरनेशनल स्कूल के नाम से हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल कायम किया जाएगा।
फिर इसके बाद 4,000 रुपये मंथली फीमेल प्रोटेक्शन 10 लाख रुपए दिए जाएंगे। आरोग्यश्री के नाम पर इंश्योरेंस किया जाएगा। तेलंगाना के हर आवाम के लिए एक 10,000 रुपए का इंश्योरेंस, 10 लाख रुपए की इंश्योरेंस पॉलिसी को भी इनके मैनिफेस्टो में दिया गया था। रैतु भरोसा स्कीम के नाम पर टेनेंट रैतु को 15,000 रुपये महाना, 12,000 रुपये एग्रीकल्चर लेबर के लिए, 5,000 रुपये बोनस पेंडिंग क्राफ्ट वर्कर के लिए ये दिए जाने का इनका वादा हुआ था। हम आज PRS पार्टी अपने अखिलती इस इजलास में, प्रेस मीट में, प्रेस कॉन्फ्रेंस में ये तमाम चीज़ों के लिए हुकूमत से पूछते हैं कि क्या पौने 3 साल के वक्फे के दौरान आप लोगों ने इसको अमली जामा पहनाया है। ఆధ్యాత్మికత, భక్తి, ఆరోగ్య సాధనకు భీమ్గల్ లింబాద్రిగుట్ట వేదికగా మారింది. హరే రామ నామస్మరణల మధ్య యోగమిత్ర మండలి నిర్వహించిన గిరి ప్రదక్షిణ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఉత్తరాది మఠాధిపతి శ్రీ 1008 స్వతార్థ తీర్థ స్వామీజీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. భీమ్గల్ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భీమ్గల్ యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆదివారం భక్తులు గిరి ప్రదక్షిణను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హరే రామ గోవింద నామస్మరణలతో ఆలయ క్షేత్రం మారుమ్రోగింది. భజన కీర్తనలు ఆలపిస్తూ యోగామిత్ర బృందం గుట్ట చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యోగా గురువు అనంతరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు యోగాభ్యాసం నిర్వహిస్తూ ఆదివారం గిరి ప్రదక్షిణ చేసి అనంతరం అమృతాహారం సేవించడం తమ నియమమని వెల్లడించారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు శ్రీ లింబాద్రి నరసింహస్వామి ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయానికి విచ్చేసిన శ్రీ 1008 స్వతార్థ తీర్థ స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా యోగా గురువు అనంతరావు స్వామివారితో భేటీ అయి యోగామిత్ర మండలి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, యోగామిత్ర సభ్యులు పాల్గొన్నారు. గోవిందా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం ఏదో చోట కుక్కలు కనిపించిన వారిపై దాడికి తెగబడుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామన్పల్లి గ్రామంలో 2 చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. గ్రామంలో 2 చిన్నారులు ఆదివారం బయట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో అటువైపుగా వెళ్తున్న కుక్కలు చిన్నారులపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన 5 ఏళ్ల చిన్నారి హర్షిని, 16 నెలల చిన్నారి జాహ్నవీలను కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చిన్నారుల పరిస్థితి సీరియస్గా ఉండడంతో ఇద్దరిని హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. హనుమాన్ భక్తులు చేపడుతున్న దీక్షలతో ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. యువతలో ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు దృష్టి సారించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. బాన్స్వాడ పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దీక్షా స్వాముల సామూహిక మహామండల పూజ మరియు అష్టోత్తర శతకుండాత్మక సుందరకాండ పారాయణ సహిత 162వ హనుమాన్ మహాయజ్ఞం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇంకా ఈ ఆంజనేయ స్వామి దీక్షా స్వాముల సామూహిక మహామండల పూజ బాన్స్వాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఇటీవల ఏర్పాటు చేసిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో బాల్కొండ నియోజకవర్గం బడా భీమ్గల్ మాజీ సర్పంచ్ ములుగురి గణేష్ ని కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీగా నియమించినందున గణేష్ మరియు గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం రోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాట్పల్లి నాగేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాకాటి స్వామి, రాగుల మోహన్, కుమారి శంకర్, లెంబాద్రి, సతీష్, మల్లేష్, మహేష్, అజయ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో పలువురు ముస్లిం సోదరులకు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని మైనారిటీ సోదరులు జమీర్, జుబైర్, సులేమాన్ ఫారం గ్రామానికి చెందిన సర్పంచ్ ఖాదర్, వర్ణి మండల కేంద్రానికి చెందిన అబ్దుల్ గఫార్, జకోరా, జలాల్పూల్, మోస్లా మండలం చింతకుంట, నస్రుల్లాబాద్ గ్రామంలో ముస్లిం సోదరుల ఇళ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి మండలం తొర్లికొండలో గల శిలాతీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డికి ఆలయ కమిటీ వారు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఈ నెల 27న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేపట్టే రథయాత్రలో పాల్గొనాలని ఆహ్వానం పలికారు. రూరల్ ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆలయ కమిటీ చైర్మన్ కిరణ్ అనుపమ్, గ్రామస్తులు శ్రీనివాస్ గౌడ్, నల్ల గంగారెడ్డి, నర్సారెడ్డి, రూపేష్ తదితరులున్నారు. ఇటీవల నిజామాబాద్ డీసీసీ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అప్పాల రాజన్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జక్రాన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యేను తన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ మేరకు నూతనంగా నియమితులైన అప్పాల రాజన్నను ఎమ్మెల్యే అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పార్టీ నాయకులు రమణారెడ్డి, కేశపల్లి రవికుమార్, ప్రశాంత్, శ్రీధర్, వినోద్, పీర్ సింగ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ హనుమాన్ మునరుకాప్ సమావేశం ఆదివారం రోజు జరిగింది. ఈ సమావేశంలో సంఘం అభివృద్ధి కోసం సభ్యులు సమీక్షించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా అబుడుగు కిషన్ రెడ్డి ఎన్నికయ్యారు. అంతేకాకుండా సంఘం ప్రధాన కార్యదర్శిగా పసుపుల శ్రీనివాస్, కోశాధికారి పందేర్ల సాయిరాం, సమాచార కార్యదర్శిగా నంగనూరు శ్యామ్లను ఎన్నుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చొరవ తీసుకుని అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్. ఆర్థిక స్తోమత బులెటిన్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.